హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీళ్ళు చాలామంది చేయూత పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, అంటే పెంచిన పెన్షన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు కదా. ఆ పెన్షన్స్ అన్నీ కూడా కొత్త విధానంలో ఇవ్వడానికైతే చూస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి. త్వరలోనే తెలంగాణలో కూడా వాలంటరీ వ్యవస్థలాగా ఒక కమిటీ సభ్యులను అయితే నియమించబోతున్నారని తెలుస్తుంది. ఆ కమిటీ సభ్యుల ద్వారానే పెన్షన్స్ అన్నీ కూడా పంపిణీ చేయాలని చూస్తున్నారంట. దానికి రెండు కారణాలండి. ఒకటి వచ్చేసరికి పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో వారికి కమిటీ సభ్యుని మెంబర్గా ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారికి మాత్రం ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా వారి చేతికి అప్పచెప్పేలాగా, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ ఎలాగో సేమ్ అలాగా ఇందిరమ్మ కమిటీ ద్వారా ఈ కమిటీ సభ్యులను ఎంచుకొని ఈ కమిటీ సభ్యులకి ఈ పెన్షన్ వ్యవస్థ అనేది కూడా వాళ్ళకి అప్పచెప్తారంటండి. అంతేకాదు ఇక ఏదైనా సరే అప్లై చేసుకోవాలంటే వారి ద్వారానే అప్లై చేసుకునే విధంగా ఆ కమిటీ సభ్యుల్ని ఎంచుకుంటారంట. అది కూడా పార్టీ కోసం కష్టపడిన వారినేనంటండి. ఇంకొకటి వచ్చేసరికి రీజను, ప్రతి నెల డైరెక్ట్గా అకౌంట్లో వేస్తుంటే వాళ్ళల్లో వృద్ధులు ఉంటారు, చనిపోయిన వాళ్ళకి కూడా పెన్షన్ కంటిన్యూషన్గా అకౌంట్లో పడిపోతూనే ఉంటాయండి. కానీ వాళ్ళు చనిపోయారని వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇట్లా చెప్పట్లేదు, అంటే క్యాన్సిల్ చేయండి మా పెన్షను, మా వాళ్ళు చనిపోయారని కూడా చెప్పట్లేదు. కాబట్టి అలాగ పెన్షన్ చాలా వృధా అయిపోతుంది. కాబట్టి ఇంకా కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ అయిపోతాయి. పాత ఈ ఫండ్స్ అన్నీ ఇట్లా వేస్ట్ అయిపోతుంటే, ఇట్లా చనిపోయిన వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం ఎక్కడి నుంచి వస్తుందండి. అందుకని ఇలా కూడా ఆలోచిస్తున్నారు. రెండో పాయింట్ వచ్చేసరికి, ఇంకొకటి వచ్చేసరికి మీకు ఒక చిన్న సజెషన్ అయితే చెప్తానండి. ఈ పొరపాట్లు చేయకండి అని నేను టైటిల్లో పెట్టాను కదా. ఆ పొరపాట్లు ఏంటంటే, ఆసరా పెన్షన్స్ ఆల్రెడీ తీసుకుంటున్నారు చాలామంది, వాళ్ళు మళ్ళీ చేయూత పెన్షన్స్కి అప్లై చేస్తున్నారు. ఇలాంటి కేసెస్ వచ్చినాయి అంటండి. ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళు కూడా చేయూత పెన్షన్స్కి అప్లై చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ అప్డేట్ అయిపోతాయి. గవర్నమెంట్ దగ్గర మీ లిస్ట్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళే అప్డేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఆసరా పెన్షన్స్ నుంచి అంటే 2016, 4016 నుంచి 6016, 4016 వరకు అప్డేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కాబట్టి అప్డేట్ వాళ్ళే చేసేసుకుంటారు. ఇంకా మీరు వేరేగా సపరేట్గా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ పొరపాట్లు అయితే చేస్తున్నారు చాలామంది. ఇలాగా వెరిఫై చేయాలంటే చాలా కష్టమైపోతుంది కదండి. ఆల్రెడీ పెన్షన్ వచ్చే వాళ్ళకి కూడా కట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది మళ్ళీ అప్లై చేస్తే. దయచేసి మళ్ళీ ఎవరైనా ఇలాంటి పొరపాట్లు చేయాలనుకుంటే మాత్రం అలా చేయకండి. ఒకవేళ తెలియక అప్లై చేస్తున్నారేమో వాళ్ళు మాత్రం ఇలా చేయకండి దయచేసి. ఇప్పటి వరకు మనకి ఇచ్చేది పాత పెన్షన్సే కాబట్టి మనకి ఈ జూలై వరకు కూడా, నాకు తెలిసి జూలై వరకు కూడా పాత పెన్షన్సే రావచ్చండి. ఇంతవరకు కూడా మనకి పాత పెన్షన్స్ డైరెక్ట్గా ఎప్పుడు యథావిధిగా మనకి అకౌంట్లో ఎట్లయితే వేస్తున్నారో సేమ్ అలాగనే పోస్ట్ ఆఫీసుల ద్వారా కావచ్చు, అకౌంట్స్ ద్వారా కావచ్చు తీసుకుంటున్నారు కాబట్టి అలాగే పడతాయి. ఇంకా మనకి కొత్త పెన్షన్స్ మాత్రం కంపల్సరీగా కమిటీ మెంబర్స్ ద్వారానే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అలాగ ఆలోచన అయితే చేస్తున్నారండి. ఇంతకుముందు కూడా మనకి రేవంత్ రెడ్డి గారు అయితే ఇది అనౌన్స్ చేశారు కూడా. ఇది పాత న్యూసే కానీ మళ్ళీ కొత్తగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, దీని గురించి ఆలోచిస్తున్నారని. సో ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా చాలామంది తెలుసుకుంటారు. మళ్ళీ పెన్షన్ వచ్చేవాళ్ళు కూడా కొత్తగా అప్లై చేసేవాళ్ళు కూడా ఉంటారు. దయచేసి అలాగా నాకు కామెంట్స్ కూడా చేశారు, మళ్ళీ అప్లై చెయ్యాలా మేడం అని చెప్పేసి అని చాలామంది కామెంట్ కూడా చేశారు. వాళ్ళందరి కోసం కూడా వీడియో చేస్తున్నానండి. అలాంటి పొరపాట్లు దయచేసి చేయకండి. ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటూ కూడా ఎవరైతే చేయూత పెన్షన్ మళ్ళీ అప్లై చేస్తారో వారి అప్లికేషన్ వెరిఫికేషన్ చేసినప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారండి. కన్ఫ్యూజ్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఇన్ని పెన్షన్స్కి అప్లై చేస్తున్నారా అని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ మీకు వస్తున్న పెన్షన్ కూడా కట్ చేసే అవకాశం ఉంది. అలా ఎవరు పొరపాట్లు చేయకండి. ఆటోమేటిక్గా మీవి అప్డేట్ అయిపోతాయి. పాత వారందరికీ కూడా కొత్త పెన్షన్ల కింద పెంచిన వాటి కింద కన్వర్ట్ అయిపోతాయి. మీరేం చేయనవసరం లేదు. దయచేసి ఇది అర్థం చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి.
ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.